ఇప్పుడు మనం పెంచలకోన చరిత్ర మరియు దాని విశిష్టత తెలుసుకుందాము. పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావూరు మండలంలో ఉంది. పెంచలకోన దేవాలయం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నవ నరసింహస్వామి దేవాలయాలలో ఒకటి. దీని చరిత్ర ఏంటంటే, హిరణ్యకశిపుని నరసింహస్వామి సంహరించి భగవానుడిగా తన కోపాన్ని అదుపు చేసుకోలేక అడవికి వచ్చాడు. అతన్ని చల్లబరచడానికి లక్ష్మీదేవి చెంచులక్ష్మి అనే గిరిజన మహిళ రూపంలో అతని వద్దకు వచ్చి ఆ ప్రదేశంలోనే స్వామిని కౌగిలించుకుంది. కౌగిలింత అంటే పెనవేసుకోవడం. అందుకే ఈ ప్రాంతాన్ని పెనుసిల అని పిలిచి ఆ తర్వాత పెంచులకొనగా మార్చారు. భగవంతుడు చెంచులక్ష్మిని పెళ్లాడాడని, భారీ శిలారూపంలో కనిపించాడని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవికి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయి కాపరికి కనిపించి, నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నాడని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతన్ని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనుతిరిగి చూడటంతో స్వామి శిలగా మారినట్టు ఆ ప్రాంతివాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.